సో నమస్తే ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు అయితే వేణుగోపాల్ ఆర్ట్స్ వాళ్ళు వచ్చేసామన్నమాట. ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్స్ అనమాట. సో కాంటాక్ట్ అయ్యేది ఉంటే అవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడైతే బ్యానర్ ఉన్నది. సో డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ నెంబర్ అయితే నేనైతే ఇస్తాను, దాని ద్వారా కూడా మనమైతే బుకింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడైతే వర్క్ అనేది జరుగుతుంది చూసుకోవచ్చు. అన్న అయితే వెల్డింగ్ వర్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ విగ్రహం వచ్చేసి అయితే మనకు బంబం బోలే ద్వారా మనకైతే ఆశీర్వాదం ఇస్తున్నారు వినాయకుడు వచ్చేసి అయితే. సో వినాయకుడికి వచ్చేసి అయితే మనకు 6 హ్యాండ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 15 ఫీట్స్ ఉంటుంది వినాయకుడికి వచ్చేసి అయితే. సో పక్కన ఇంకో విగ్రహం చూసుకున్నాం. సో ఇది వచ్చేసి మహారాజా సాహిబ్ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నది విత్ 4 హ్యాండ్స్. సో దాదాపు ఇంచుమించు మనకి 14 to 15 ఫీట్స్ ఉంటుంది. సో సేమ్ సైజ్ అనమాట చూసుకోవచ్చు. పక్కన ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్, సిట్టింగ్ పొజిషన్లో మనకైతే వినాయకుడు వచ్చేసి ఆశీర్వాదం ఇస్తున్నాడు అనమాట విత్ 4 హ్యాండ్స్. సో హైట్ వచ్చేసి ఇంచుమించు 14 ఫీట్స్. సో కూర్చున్న సైడ్ గద్ది అనమాట, కూర్చున్న సైడ్. ఇక్కడైతే మనకైతే కృష్ణుని రూపంలో వినాయకుడు వచ్చేసి ఆశీర్వాదం ఇస్తున్నాడు. సో చూసుకోవచ్చు విత్ 4 హ్యాండ్స్. ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే ఇంకొక విగ్రహం ఉందన్నమాట విత్ స్టాండింగ్ పొజిషన్. వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో పగడి కూడా ఇచ్చారు అన్న వాళ్ళైతే. సో ఇక్కడ ప్రతి విగ్రహం మనకైతే 4 హ్యాండ్స్తోనైతే ఆశీర్వాదం ఇస్తున్నారు వినాయకుడు వచ్చేసి అయితే. సో అన్న వాళ్ళ ఫినిషింగ్ అయినా కానీ డీటెయిల్ వర్క్ అయినా కానీ చాలా బాగుందన్నమాట. సో బుక్ అయిపోయింది చూసుకోవచ్చు. ట్యాగ్ కూడా వేసేస్తారనమాట బుక్ అయిన వాళ్ళకి. సో చూసుకోవచ్చు సైడ్ గద్ది కూర్చున్న విధానం విత్ 4 హ్యాండ్స్ అనమాట. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకి 13 ఫీట్స్ ఉంటుంది. చూసుకోవచ్చు ఇక్కడ. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 13 to 14 ఫీట్స్ ఉంటుంది. సో జ్యువెలరీ చూసుకోవచ్చు ఇక్కడ ఎంత డీటెయిల్గా ఉన్నదో. సో ఫేస్ కూడా చూసుకోవచ్చు, స్మైలింగ్ ఫేస్ అనమాట. సో మనకి ఇంకో బంబం బోలే ద్వారంగా మనకైతే అన్న వాళ్ళైతే ఇంకో విగ్రహం తయారు చేశారు ఇక్కడ వచ్చేసి అయితే. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో అన్న వాళ్ళ వర్క్ అయినా కానీ. సో అన్న వాళ్ళ దగ్గర అయితే మనకైతే పెయింటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది చూసుకోవచ్చు. స్కిన్ కలర్ అనేది వేసేసారనమాట చూసుకోవచ్చు విత్ 4 హ్యాండ్స్ అనమాట వినాయకుడు వచ్చేసి అయితే. సో స్మైలింగ్ ఫేస్. సో చూసుకోవచ్చు పింక్ షేడ్ చాలా నీట్గా ఇచ్చారు ఇక్కడైతే. తొండంలో అయినా కానీ ఫేస్లో అయినా కానీ పొట్టలోనైనా కానీ చేయిలో అయినా కానీ మన దగ్గర అంతా ఫినిషింగ్ అనేది చాలా డీటెయిల్గా ఉన్నది అనమాట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఈ విగ్రహాల హైట్ వచ్చేసి మనకు ఇంచుమించు 11 to 12 ఫీట్స్ ఉంటాయి. వినాయకుడికి వచ్చేసి అయితే మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు. సో ఎక్కడైనా ఇది వచ్చేసి మహారాజా సిట్టింగ్ పొజిషన్ అనమాట, 4 హ్యాండ్స్. సో ఉంటే 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం అయితే మనకైతే 4 హ్యాండ్స్ విగ్రహాలు అనేవి కనిపించాయి ఇప్పటి వరకు అయితే. చూసుకోవచ్చు ఇక్కడైతే కొండ మీద మన వినాయకుడు వచ్చేసి స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు. సో చూసుకోవచ్చు స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు అనేది గద పట్టుకొని ఉంటాడు. సో పక్కనైతే మనకు ఇంకో విగ్రహం ఉంది చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే త్రిమూర్తి అనమాట ఫ్రెండ్స్. చూసుకోవచ్చు హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 14 to 15 ఫీట్స్ ఉంటుంది. సో ఫేస్ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో, స్మైలింగ్ ఫేస్.
సో జ్యువెలరీ కూడా చూసుకోవచ్చు ఎంత డీటెయిల్ ఉన్నదో. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో, జ్యువెలరీ చూసుకోవచ్చు. సో అన్న వాళ్ళ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే నేను ఇస్తాను, ఎవరైనా కాంటాక్ట్ అయ్యేదంటే అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే 690 ఇచ్చారు అన్న వాళ్ళు అయితే ఈ విగ్రహానికి. చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో అన్న వాళ్ళ వర్క్ అయినా కానీ, ఫినిషింగ్ అయితే చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో చూసుకోవచ్చు ఎంత క్లీన్గా ఉన్నదో. సో ఇక్కడ మనమైతే విగ్రహం చూసుకోవచ్చు, ఇది భారీ విగ్రహం అనమాట. సో 18 ఫీట్స్ విగ్రహం ఇది వచ్చేసి. వినాయకుడికి వచ్చేసి అయితే మనకి 4 హ్యాండ్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడైతే చూసుకోవచ్చు మహారాజా సిట్టింగ్ పొజిషన్ విత్ 18 ఫీట్స్ అనమాట. మనకైతే ఇక్కడైతే యూనిక్ ఐడల్ ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో సైడ్ గద్దీలో ఉన్నారు. చూసుకోవచ్చు విత్ 4 హ్యాండ్స్. కింద ఏమొస్తుందో మనమైతే ఆసన్యంతో చూడాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో వర్క్ అయితే. సో ఇక్కడైతే అన్నీ మనకైతే ఇటు సైడ్ అయితే అన్నీ స్టాండింగ్ పొజిషన్లో విగ్రహాలు ఉన్నాయి. అన్న వాళ్ళు అయితే స్టాండింగ్ పొజిషన్లో విగ్రహాలు చేసిండ్రు. ఇటు సైడ్ అయితే చూసుకోవచ్చు ఇవన్నీ ఆర్డర్ బేస్ అని అన్న అయితే చెప్పిండే అనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ ఇంత భారీ భారీ విగ్రహం అనమాట. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి మనకు 20 to 22 ఫీట్స్ ఉంటుంది. సో విగ్రహానికి వచ్చేసి అయితే మనకు 6 హ్యాండ్స్ అయితే అన్న వాళ్ళు అయితే ఇచ్చారు ఈ విగ్రహానికి స్టాండింగ్ పొజిషన్. సో ఇక్కడ కూడా స్టాండింగ్ పొజిషన్. ఇవి వచ్చేసి మనకైతే 4 హ్యాండ్స్ ఇచ్చారు. సో ఫినిషింగ్ అయితే మన దగ్గర అయితే అన్న వాళ్ళ దగ్గర అయితే నీట్ ఉంటుంది, క్లీన్ ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ అయితే. సో చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గా ఉన్నదో. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.